నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు ముఖ్యంగా మనీకి సంబంధించి ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, అలాగే మనకి సంఖ్యలకి సంబంధించి అంటే న్యూమరాలజీకి సంబంధించి కూడా చాలా వీడియోస్ చేస్తున్నాం. యోగాకి సంబంధించి చేస్తున్నాం. మనందరికీ సుపరిచితులు విశ్వక్సేన్ గారు. ఈరోజు మనీకి సంబంధించి ఒక మంచి విషయం తెలుసుకోబోతున్నాం ఈ వీడియో ద్వారా. చాలామందికి డబ్బు ఆశ ఉంటుందండి. అంటే ఎంతో సంపాదించేయాలి, చాలా సంపాదించాలి. దానికి అసలు లిమిట్ అనేది ఉండదు. వాళ్ళని కాసేపు పక్కన పెడితే అసలు వచ్చింది నిలవకుండా అయిపోతూ ఉంటుంది. ఇలా డబ్బు రావటం అంతకి ఎక్కువగా ఖర్చయిపోవటం అనేది చాలా ఫ్యామిలీస్‌లో చూస్తూ ఉంటాం. ఎందుకు జరుగుతుంది ఇలా? ఏం చేయాలి? మనకి డబ్బు ఆకర్షించే శక్తి నిజంగా ఉంటుందా? ఉంటే దాన్ని ఎన్ని రోజులు చేయాలి? ఈ విషయాల గురించి మనీ మంత్రాకి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా అఫర్మేషన్స్ కూడా చెప్తారేమో చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. డబ్బు చాలా మందికి రావటం జరుగుతుంది. సరే, రాని వాళ్ళ సంగతి తర్వాత వస్తుంది ఎంతో కొంత సంపాదన అనేది. దానికి ఎక్కువగా ఖర్చయిపోయే వాళ్ళు చాలా మందిని చూస్తూ ఉంటాం. ఎందుకు అలా జరుగుతుందంటారు? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? డబ్బు అలాగే ఉండాలి స్థిరంగా అంటే ఏం చేయాలి? అంటే దీన్ని ఏమంటారంటే మనీ బ్లాకేజెస్ అంటారండి. కొంతమందికి డబ్బు వస్తుంది కానీ వచ్చిన డబ్బు ఏదో రకంగా ఖర్చు అయిపోతుంది. అంటే వీళ్ళ దగ్గర నిలవదండి. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక వ్యక్తి జీవితంలో మనీ ఫ్లో ఎక్కువగా లేదన్నా, ఎక్కువ మనీ వచ్చి అది నిలవడం లేదన్నా దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనీ బ్లాకేజెస్ ఏర్పడడం. ఓకే. మనీ బ్లాక్ గనక మీ మైండ్లో ఏర్పడింది అనుకోండి, మీరు ఎంత కష్టపడ్డా కూడా మీ దగ్గరికి మనీ రాదు. ప్లస్ మీకు రావాల్సిన డబ్బు కూడా రాదండి. చాలా మంది వేరే వాళ్ళకు డబ్బు ఇచ్చి ఉంటారు, అప్పులు ఇచ్చి ఉంటారు, కానీ వాళ్ళకి రావాల్సిన డబ్బు రాదు. కారణం ఏమిటంటే చూడండి, ఆ బ్లాక్స్ అనేవి ఏర్పడి ఉంటాయి. కానీ వీళ్ళేమనుకుంటారు, చాలా మంది మాకు డబ్బు రాకుండా ఎవరో చేశారని, మా లైఫ్ లో ఏదో నెగిటివ్ జరుగుతుందని, ఇటు బ్లాక్ మ్యాజిక్ అటువంటివి జరుగుతుందని అనుకుంటారు. వాళ్ళు ఏం చేయరండి. మీ కళ్ళ ముందే డబ్బు ఉంది, కానీ అది మీ జీవితంలోకి రాకుండా చేసింది మీరే. అది మీ ఆలోచనల ద్వారానే చేసుకున్నారు. కారణం ఏంటి చూడండి, ఇది చాలా చాలా సైంటిఫిక్ అండి. దీని మీద చాలా రీసెర్చ్ కూడా జరిగింది. ఎప్పుడైనా సరే మీ మానసిక విధానాన్ని బట్టే మీ జీవితంలోకి డబ్బు రావడం జరుగుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఎవరికైనా మన బంధువుల ఇంట్లోకి కానీ మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లోకి కానీ వెళ్తున్నప్పుడు మనల్ని ద్వేషించే వ్యక్తి ఇంటికి వెళ్తామా, మనల్ని ప్రేమించే వ్యక్తి ఇంటికి వెళ్తామా? ఆబ్వియస్లీ ప్రేమించే వాళ్ళ ఇంటికి. ఎవరైతే మనల్ని ఎక్కువగా ఇష్టపడతారో, ఎవరైతే మనల్ని గౌరవిస్తారో, ఎవరైతే మనకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తారో ఆ వ్యక్తి ఇంట్లోకి, ఆ వ్యక్తి జీవితంలోకి వెళ్ళాలని మనం కోరుకుంటామండి. కానీ మనల్ని ఎవరైతే అవమానాలకు గురి చేస్తారో, మనల్ని ఎవరైతే సమాజం నుంచి దూరంగా పెడతారో, మనకు గౌరవించరు అటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళే అవకాశమే లేదు. సేమ్ మైండ్ సెట్ కూడా మనీకి ఉంటుందండి. ఏ వ్యక్తి అయితే మనల్ని బాగా రెస్పెక్ట్ చేస్తాడో, ఏ వ్యక్తి అయితే మనల్ని తన జీవితంలోకి అట్రాక్ట్ చేస్తాడో, ఏ వ్యక్తి అయితే ఎప్పుడూ మనీ గురించి పరితపిస్తుంటాడో అటువంటి వ్యక్తిని జీవితంలోకే డబ్బు వస్తుంది. లక్ష్మీదేవి యూనివర్సల్ మొత్తం చూస్తుంది ఏ వ్యక్తి ఇంట్లోకి వెళ్ళాలి రోజు అనేది. ఎవరైతే ఆమె గురించి ఎప్పుడు అట్రాక్ట్ కాబడతారో, ఎప్పుడు డబ్బు సంపద గురించి ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళ జీవితంలోకే డబ్బు వస్తుంది. కానీ మీరేం చేస్తున్నారు, వాళ్ళు బాలేరు, వీళ్ళు బాలేరు అని వాళ్ళ గురించి మీరు ఆలోచించడం మొదలు పెట్టారు. మీరు ఒక్క వ్యక్తి గురించి ఆలోచిస్తున్నా, ఒక వ్యక్తి గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నా మీ ఫ్రీక్వెన్సీ అనేది మనీ మీద లేదని గుర్తుపెట్టుకోండి. అంటే అస్తమానం డబ్బు గురించి ఆలోచించాలి. మీకు డబ్బు కావాలంటే డబ్బు గురించే ఆలోచించండి. ఏది కావాలంటే దాని మీకు డబ్బు కావాలి, డబ్బు గురించే ఆలోచించండి. కానీ కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటున్నారు మీరు చూడండి, వీళ్ళంతా పూర్ మైండ్ సెట్ అండి. పూర్ మైండ్ సెట్ లో ఉండే వ్యక్తుల ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, డబ్బు మంచిది కాదు, డబ్బున్నోళ్ళంతా మంచోళ్ళు కాదు, డబ్బు మనుషుల్ని విడదీస్తుంది, డబ్బుంటే అనారోగ్యం ఎక్కువగా వస్తుంది, డబ్బుంటే వ్యసనాలు ఎక్కువగా ఉంటాయి, డబ్బు అదే విధంగా అంత పెరుగుతుంది, అంటే డిస్టెన్స్ బాగా మెయింటైన్ చేస్తుంది. ఇటువంటివన్నీ నెగిటివ్ మాట్లాడింటారు. మరి మీరు నెగిటివ్ మాట్లాడినప్పుడు మీ జీవితంలోకి డబ్బు ఎలా వస్తుంది? ఇది చాలా సైంటిఫిక్ అండి. మీ థాట్ ప్రాసెస్ ని మీరు ఎప్పుడైతే డబ్బు చాలా మంచిది, డబ్బు నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక
అవసరాలను తీర్చింది డబ్బే. నేను ఈ రోజు ఉన్నత స్థాయికి రావడానికి కూడా డబ్బే కారణము. ఓకే. డబ్బు చాలా మంచిది, డబ్బు చాలా గొప్పది. డబ్బు నా జీవితంలో ఒక మిత్రుడు లాంటిది. ప్రతిరోజు నా జీవితంలోకి డబ్బును నేను చాలా సులభంగా ఆకర్షిస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బు నా జీవితంలోకి వస్తుంది. ఎటువంటి పాజిటివ్ భావన మీరు ఏర్పాటు చేసుకోండి. 100% మీ లైఫ్ లోకి మనీ ఫ్లో పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే అసంతృప్తి గాని, బాధలో గాని, నిరాశ నిస్పృహాల్లో ఉన్నప్పుడు ఇటువంటి వ్యక్తుల జీవితంలో సబ్ కాన్షియస్ మైండ్ లో లోటు ఉంటుందండి, లేమి ఉంటుంది. అసంతృప్తితో ఉన్న వ్యక్తి సంపదని ఆకర్షించలేడు. ఎప్పుడైతే నిండుగా ఉండి, సంతృప్తిలో ఉండి, ఆనందంగా ఉండే వ్యక్తిలో ప్రశాంతత ఉంటుంది. మీరు ఎప్పుడైతే సంతృప్తిగా ఉండి ఆకర్షిస్తారో ప్రతిదీ అట్రాక్ట్ కాబడుతుంది. కాబట్టి పూర్ మైండ్ సెట్ ఎప్పుడు డబ్బుని నిందిస్తూ ఉంటారు, కానీ రిచ్ మైండ్ సెట్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి డబ్బుని లవ్ చేస్తూ ఉంటారు. ఏదైనా మీ లైఫ్ లోకి మీకు అట్రాక్ట్ కాబడాలంటే మీరు ఫస్ట్ దాన్ని లవ్ చేయాలండి. యూనివర్సల్ లో హై ఫ్రీక్వెన్సీ ఏంటంటే లవ్. మీరు ఏదైనా ఏ వ్యక్తి అయినా మీకు అనుకూలంగా మారాలి అంటే ఆ వ్యక్తిని మానసికంగా ప్రేమించండి, ఫిజికల్ గా కాదు. మెంటల్ గా గనక మీరు వాళ్ళని లవ్ చేసి ఆటోమేటిక్ గా మీ వైపు అట్రాక్ట్ కాబడతారు. అదే డబ్బు విషయంలో కూడా మీరు అది చేయండి. ఎందుకంటే మీ జీవితంలోకి ఎప్పుడైతే డబ్బు కొరత లేకుండా జీవించాలనుకుంటున్నారో ఫస్ట్ వాటి మీద మీ దృష్టిని కేంద్రీకరించండి. మీరు చేయాల్సింది ఏమీ లేదు. రోజు మీరు వాక్ చేస్తున్నప్పుడు ఒక 15 minutes ఆర్ 20 minutes డబ్బు సంపద అనేది మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ చేయండి. మీరు ఎప్పుడైతే ఆ 2 words చాలా సింపుల్ కదండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ మైండ్ లో ఏదైతే రికార్డ్ చేస్తారో అదే మీ జీవితంలోకి అట్రాక్ట్ కాబడుతుంది. ఎక్కువ మీరు రోజు గంటకి ఆలోచించుకోండి. మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు? కష్టాలు నష్టాలు గురించి ఆలోచిస్తున్నారా, డబ్బు సంపద గురించి ఆలోచిస్తున్నారా? మీకే అర్థమైపోతుంది. మీరు ఎవ్రీడే గనక 1 hour కి మీరు డబ్బు సంపద గురించి ఆలోచిస్తే డబ్బే వస్తుంది. కాబట్టి మీకు ఏం కావాలో డబ్బు గురించి కావాలంటే డబ్బు గురించి, మీరు జీవితంలో ఇంకా ఏమైనా ఎదగాలనుకుంటున్నారో వాటి గురించి ఆలోచించినప్పుడు డబ్బు వస్తుంది. కాబట్టి ఈ మనీ బ్లాకేజెస్ ని మనం తొలగించుకోవాలంటే సైంటిఫిక్ గా దీనికి ఒక మెథడ్ ఉందండి. చెప్పండి. ఆ మెథడ్ పేరే హోపోనోపోనో టెక్నిక్. మీరు ఏం లేదండి, చాలా సింపుల్ టెక్నిక్ అండి. ఇది చాలా పవర్ఫుల్. చెప్పండి. దీనికి డాక్టర్ హేవ్లిన్ అనే ఒక ఆయన అమెరికా హవాయి దీవులో ఉంటాడు. ఈయన సైంటిఫిక్ గా ప్రూవ్ చేసి చూపించాడు ఈ 4 words. మన సెల్స్ లో, మన బాడీలో ఈ 4 words మనం పలకడం ద్వారా ఈయన బాడీలో సెల్స్ చేంజ్ అవుతాయి. అంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే వర్డ్స్ ని గనక మీరు మారితే ఈ వర్డ్స్ ని మీరు వాడడం ద్వారా మీ జీవితంలో అన్ని మిరాకిల్స్ జరుగుతాయి. ఇది సైంటిఫిక్ అండి, చాలా ఇంపార్టెంట్. అసలు ఏం జరుగుతుంది ఇవి వాడడం ద్వారా మీ జీవితంలోకి ఎందుకు డబ్బు వస్తుంది? ఈ 4 words 4 వేదాల లాగా పనిచేస్తాయి. ముందుగా మీరు డబ్బుకు సారీ ఎందుకు చెప్పాలి? ఐఎమ్ సారీ మనీ అని మనం ఎందుకు చెప్పాలి? ఖర్చు పెడుతున్నాం కాబట్టి. ఖర్చు గురించి కాదు, మనం తెలుసో తెలియకో డబ్బు గురించి చాలా చెడుగా మాట్లాడాము గతంలో. చెడుగా మాట్లాడినందుకు కూడా సారీ చెప్పాలి. మరి సారీ ఏదైనా మీరు మనస్ఫూర్తిగా, నేనేమనుకున్నా అంటే ఖర్చు పెట్టే ముందు సారీ చెప్తే కనుక కాదు. ఐఎమ్ సారీ మనీ అని మనం ఎందుకు చెప్తున్నామంటే నేను గతంలో నీ గురించి చాలా చెడుగా మాట్లాడాను, నాకు తెలుసో తెలియకో ఆ పొరపాటు చేశాను, నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను, ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. అంటే నేను అలా తప్పుగా మాట్లాడినందుకు నన్ను క్షమించు, థ్యాంక్ యూ సో మచ్ మనీ. మనం ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలి డబ్బుకి? మీరు ఏదైనా చూడండి, చిన్న పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు ప్రతి అవసరాన్ని తీర్చింది డబ్బే. కాబట్టి డబ్బుకు మనం థ్యాంక్ యూ చెప్పినప్పుడు 100% ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది. డబ్బు ఒకటే కాదండి, మీ జీవితంలో మీ దగ్గర ఉన్న ఏ వస్తువుకైనా ఎవ్రీడే మీరు దాన్ని థ్యాంక్ యూ, కృతజ్ఞత గనక ప్రకటిస్తే ఎక్కువగా ఫ్లో ఉంటుంది. ఏ వస్తువు పరంగా, వ్యక్తి పరంగా, డబ్బు పరంగా ఏదైనా కానివ్వండి. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మనీ అని చెప్పాలి. ఐ లవ్ యూ మోర్ మనీ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఐ లవ్ యూ, లవ్ అనే వర్డ్ కి ఒక సీక్రెట్ ఏంటి అంటే ఈ యూనివర్సల్ లో ఉండే అనేక రహస్యాలకి కీ ఏంటి అంటే లవ్. ఆల్ మీకు ఆ యూనివర్సల్ కీ ఓపెన్ కావాలి అంటే ప్రేమగా ఉండాలి. మీరు ప్రేమగా ఉన్నప్పుడు మాత్రమే డబ్బు ఎక్కువగా అట్రాక్ట్ కాబడుతుంది. మీరు ఇంట్లో మీ భార్యతో గొడవలు పెట్టుకొని, మీ ఎంప్లాయీస్ తో గానీ, కొలీగ్స్ తో గానీ మీరు ఎప్పుడు గొడవ పడుతుంటే లవ్ ఫ్రీక్వెన్సీ ఉండదు. మీరేంటి నెగిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు ఏది అట్రాక్ట్ కాబడదు. కాబట్టి మీరు రోజు ఒక 15 నిమిషాలు కనుక ఈ 4 words గుర్తుపెట్టుకోండి.
ఐ ఆమ్ సారీ మనీ, ఐఎమ్ ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, మనీ. థ్యాంక్ యూ సో Thank మచ్ మనీ, ఐ లవ్ యూ మోర్ మనీ. ఓకే. చాలా మిరాకిల్ చూపిస్తుంది మీ జీవితంలోకి. మనీ ఫ్లో మీకు ఎక్కడైతే మనీ బ్లాక్స్ అన్ని ఏర్పడి ఉంటాయో, మీకు మనీ రాకుండా ఎవరైతే ఆపుతూ ఉన్నారో అవన్నీ ఫ్లో తెంచుకుంటుంది. మళ్ళీ మీ Right. జీవితంలోకి డబ్బు వస్తుంది. 100% సేవింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ప్యూర్ సైంటిఫిక్. మీరు దేన్ని గుడ్డిగా నమ్మొద్దు. రోజు 15 మినిట్స్ ఏదైనా ఒక 500 కరెన్సీని తీసుకోండి, ఎనీ 500 కరెన్సీ. ఎందుకంటే మన మార్కెట్లో ఎక్కువగా ఉన్న కరెన్సీ 500 టాప్ కరెన్సీ. అవును, కాబట్టి 500 కరెన్సీని మీరు తీసుకొని ఈ 4 వర్డ్స్ రోజు ఉదయం 15 నిమిషాలు, రాత్రి 15 నిమిషాలు 108 సార్లు గనక చెప్తే, ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ సో Thank మచ్ you so మనీ, much. ఐ లవ్ యూ మోర్ మనీ అని ఫీల్ అవుతూ చెప్పాలి. ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్. నేను గత వీడియోలో చెప్పాను, మీరు ఏదైతే ఫీల్ అవుతారో, మీరు ఏదైతే ఎమోషన్స్ ని మెయింటైన్ చేస్తారో దాన్నే ఆకర్షిస్తారు. వాట్ యు ఫీల్ యు అట్రాక్ట్. కాబట్టి మీరు ఏదైతే ఫీల్ అవుతారో దాన్ని అట్రాక్ట్ చేస్తారు. దీన్ని ఒక పోయం లాగా కాకుండా ఫీల్ అవుతూ చెప్పండి, ఐఎమ్ సారీ మనీ, నేను I'm నిజంగా sorry, money. తప్పు చేశానండి, ఐఎమ్ సారీ మనీ, ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, మనీ, ఐ లవ్ యూ మోర్ మనీ. ఇలా చెప్తే 100% మీ మనీ ఫ్లో పెరుగుతుంది. రైట్. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఫుల్ గా ఉంటుందండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్సేన్ గారు. చాలా అంటే చాలా, ప్రేక్షకులు కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్. అదండి, మీరు మనీతో మాట్లాడాల్సిన 4 మాటల్ని రెగ్యులర్గా మాట్లాడే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. విశ్వక్సేన్ గారిని కలిసి ఇలాంటి అఫర్మేషన్స్ ఇంకా ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా, లేదా సంఖ్యాశాస్త్రానికి సంబంధించి అంటే న్యూమరాలజీకి సంబంధించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా, మొబైల్ నెంబర్స్కి సంబంధించి తెలుసుకోవాలనుకుంటున్నారా, ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా వివరించడం జరుగుతుంది. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా అపాయింట్మెంట్ కూడా లభిస్తుంది మీకు. సో ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.